వీఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ అన్నాడు. కానీ నేను సాటిస్ఫైడ్ లేను, ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా చేయాలన్న ఆలోచన ఉంది. అయితే ఇప్పుడే వేదిక మీద మా నాయకులు కొంతమంది మంచి ఐడియా ఇచ్చినారు. కేవలం ఒక క్రికెట్ మాత్రమే కాదు, మనం వేరే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి వెనకాల నుండి కొంతమంది సోదరులు చెప్పడం జరిగింది. అందుకే దసరా టైంలో ఇదే గ్రౌండ్ లో ఇక్కడే మొత్తం జిల్లా స్థాయిలో వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్లు కూడా ఇక్కడ పెట్టుకుందాం, పెద్ద ఎత్తున వాటిని కూడా నిర్వహించుకుందాం. అట్లాగే కేసీఆర్ కప్ కూడా జిల్లా స్థాయిలో ఇప్పుడు చేసుకున్నాము, బట్ వీ వాంట్ టు డూ దిస్ అట్ ద స్టేట్ లెవెల్. మొత్తం అన్ని జిల్లాలు చేద్దాం, తర్వాత అన్ని జిల్లాల్లో వచ్చిన విన్నర్స్ ను పెట్టి స్టేట్ లెవెల్లో కూడా చేద్దాం. సో దసరా టైంలో వాలీబాల్ అట్లాగే కబడ్డీ చేద్దాం. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2027 ఫిబ్రవరి 17 కేసీఆర్ గారి బర్త్డే, ఆ రోజు స్టార్ట్ చేసి ఏప్రిల్ 27 మరి బీఆర్ఎస్ పుట్టినరోజు, ఆ 2 నెలల పాటు మొత్తం రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ పెట్టి స్టేట్ ఛాంపియన్స్ కూడా డిక్లేర్ చేద్దాం. జిల్లా కప్స్ అట్లాగే స్టేట్ లెవెల్ కప్ కూడా కండక్ట్ చేద్దాం. నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన జిల్లాలో మంచి స్పోర్టింగ్ ఎరీనా కూడా ఉండాలి. కొద్దిగా ఉంది కానీ ఇంకా ఉండాల్సిన స్థాయిలో లేదు. దాన్ని కూడా 2028లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూసే విధంగా, సిరిసిల్ల వేములవాడ వైపు దేశం మొత్తం చూసే విధంగా చేసి చూపెట్టే బాధ్యత నాది. మా తమ్ముళ్ళని నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి ఇది పాలిటిక్స్ కి అతీతంగా జరిగిన కార్యక్రమం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ ఉండాలి. ఎవరైనా సరే, ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉన్నా ఎట్లా ఉన్నా అల్టిమేట్ గా క్రీడలు అంటే ఇష్టం ఉంటే, స్పోర్ట్ అంటే ఇష్టం ఉంటే చాలు, ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందే. అండ్ దిస్ షుడ్ బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చూడాలా, సిరిసిల్లలో ఎంత బాగా చేసినారు, మనం కూడా ఎంత బాగా చేయాలి అనే స్థాయిలో మనం అట్లా చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కొద్దిగా మీరు గడ్డాలు అవి షేప్ చేసుకుని వస్తే ఇంకా నీట్ గా ఊరికే అన్న బాగున్నావు స్మార్ట్. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం, అద్భుతంగా చేద్దాం. ఇంకా ఎవరైనా కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. మా కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, అట్లాగే మా సీనియర్ నాయకులు ఉన్నారు, మా సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు. ఏం ఐడియాలు ఉన్నా చెప్పండి. పిల్లల్ని గట్టిగా ఎంకరేజ్ చేద్దాం. ఎట్లాగో ఈ గవర్నమెంట్ అయితే ఏం చేయదు, చేసేదేదో మనమే చేయాలి కాబట్టి బ్రహ్మాండంగా చేద్దాం. దసరాకు చేద్దాం, మళ్ళీ కేసీఆర్ గారి బర్త్డేకి మొదలుపెట్టి 2 నెలలు పండుగ వాతావరణం సిరిసిల్లలో ఉండాలి. నేను ఇంకొకటి కూడా మా సంకేత్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈసారి ఓన్లీ క్రీడలు కాదు, క్రీడలతో పాటు సాయంత్రం పూట ఇట్లాంటి కార్యక్రమాలు కూడా, మ్యూజికల్ నైట్స్ లాంటివి కూడా కంబైన్ చేసి చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొంత క్రీడలు, ఈవినింగ్ అయితే మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు అట్లా ప్లాన్ చేస్తే ఎక్కువ మంది బోత్ మెన్ అండ్ విమెన్ పార్టిసిపేట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కుదిరితే ఒకవేళ విమెన్ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఎవరైనా యంగ్ విమెన్ ఉండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, అమ్మాయిలు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం కూడా ఏమైనా చేద్దామంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం కూడా చేయడానికి రెడీ. మీరు ఎవడైనా ముందుకొచ్చి మాకు ఫలానాది కావాలి అని మీరు చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం, దానికి కూడా బ్రహ్మాండంగా మనమే ఆతిథ్యం ఇద్దాం. ఈ గ్రౌండ్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసి చాలా చక్కగా సహకరించినందుకు రంగినేని మోహన్ రావు గారికి, వారి ట్రస్ట్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఇంప్రూవ్మెంట్ కి ఏమేమి స్కోప్ ఉందో, ఏమేమి చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయో అవన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం. తప్పకుండా మీ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తూ, మరి వచ్చే ఇయర్ మళ్ళీ మీరు రావాలి. ఈసారి ఎవరైతే రన్నర్ అప్ వచ్చినారో, సెకండ్ రన్నర్ అప్ వచ్చినారో, నెక్స్ట్ ఇయర్ సిరిసిల్లాను బీట్ చేయడానికి ట్రై చేయాలని చెప్పి వేములవాడ టీం కి నా సజెషన్. ఈసారి సిరిసిల్ల గెలిచింది, బట్ అల్టిమేట్ గా పాల్గొన్న ప్రతి ఒక్కరు గెలిచినారు. 157 టీమ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో ఎవ్రీబడి ఈజ్ అ విన్నర్ హూ హెస్ పార్టిసిపేటెడ్. అండ్ మండల్ స్థాయిలో కూడా చాలా బ్రహ్మాండంగా మండల్ స్థాయిలో కూడా జరిగినాయి, అవి కూడా గెలిచి మరి అక్కడ కూడా మంచి ఈవెంట్ చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సిరిసిల్ల గెలిచినందుకు సంతోషం.